జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 57 నుంచి 60వ శ్లోకం వరకు స్వాతి నక్షత్రానికి చెందినవి. 57వ శ్లోక నామార్థాలు విందామిప్పుడు. మహర్షి కపిలాచార్య అంటే గొప్ప ఋషి కపిలాచార్యుడు. ఆత్మకు సంబంధించిన శుద్ధమైన జ్ఞానాన్ని సాంఖ్యం అంటారు. దానికి ఆచార్యుడు కపిలుడు. కృతజ్ఞత అంటే జగత్తును తెలుసుకున్నవాడు. కృతం అంటే కార్యరూపమైన ప్రపంచం. జ్ఞ అంటే తెలిసినవాడు. జగత్తును, దాన్ని తెలుసుకున్న ఆత్మ రెండూ తానే అయి ఉన్నవాడు. మేదిని పతిహి అంటే భూమికి ప్రభువు, భూదేవికి భర్త. త్రిపద 3 అంగుళాలతో జగత్తును ఆక్రమించినవాడు. త్రిదశాధ్యక్ష అంటే త్రిగుణాత్మకుడు. మహాశృంగ అంటే మధ్యావతారంలో పెద్దని కొమ్ములు గలవాడు. కృతానంతకృత్ అంటే జగత్తును అంతం చేయువాడు. ఇప్పుడు 58వ శ్లోక నామార్థాలు. మహావరాహ అంటే గొప్పనైన వరాహావతారాన్ని ఎత్తినవాడు. గోవింద వేదవాక్యాల చేత తెలియబడువాడు. సుషేణ గొప్ప సేనలు కలవాడు. కనకాంగది బంగారు భుజకీర్తులు కలవాడు. గుహ్య అంటే హృదయ అంతర్భాగంలో నివసించువాడు. గంభీర అంటే జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాది లక్షణాలు కలవాడు. గహన సులభ సాధ్యం కానివాడు. గుప్త అంటే సర్వజీవులలో భగవంతుడు ఉన్నప్పటికీ యోగమాయ చేత రహస్యంగా దాచి ఉంచబడతాడు. చక్ర గదాధర చక్రాన్ని గదను ధరించినవాడు. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగానికి వేచి ఉండండి.